చూడా ఈ మనుషులకెంత మమకారమో కదా. జన్మా జన్మాదన దేనికో జీవా కర్మానుబంధములను భవింపక తప్పదు జీవా. జన్మాదన దేనికో జీవా దాగియున్న పాప కర్మములు దారిలేని ఊరిలోన దాగియున్న పాప కర్మములు అనుభవింపక తప్పదు జీవా. ఎందుకొచ్చను మతాంకారము, ఎందుకొచ్చను మతాద్వేషము, ముందు గతి నీవు కానవ జీవా. ఈ ప్రపంచమంతయు మాయ, ఈ ప్రజా సమూహము మాయ. ఆలు బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు వీరందరూ ఎక్కడ నుండి వచ్చిరి? నేను ఎవ్వండను. అస్థిరములకు ఈ సంపదలు ఏమి? భార్యాపుత్రుల మోహ సంబంధముకు అనురాగమట, పుత్ర వాత్సల్యమట. ఇవి అన్నీ స్థిరముగా నుండుననియే ఈ అజ్ఞానుల అభిప్రాయము. లోకమున్నంత వరకు ప్రతి మానవుడు జీవించి ఉండవలెననే కోరుచుండును. వచ్చినప్పుడా తాను కొని రాలేదు, పోవునప్పుడు తాను కొని పోలేడు. అప్పుడు తమదేమగును? ఇది నిక్షయముగా భగవంతుని మాయే. ఈ జీవులు పాత్రధారులు, భగవంతుడు సూత్రధారి అయి వీరిని ఆడించుచుండును. ఈ మాయామరి కూపము నేనిక పడయజాలా? అట్లని మరలా తిరిగి ఇంటికి పూను. నా ఈ సంశయమును తీర్చి నా ఈ భయభ్రాంతులను తీర్పదగు మహనీయుని వెదక్కనవలెను. నా ఈ సంశయమును తీర్చు మహనీయుడు ఎక్కడున్నాడో కదా. మహాత్మా, నీవు ఎవరి వాడవు? ఎచ్చోటికి పోవుచుంటివి నాయన. మహాత్మా, మీరెవరో కాని నేను జీవిత పరమార్థము తెలుసుకుని మోక్షము పొందవలెనని కన్న తల్లిదండ్రులను వదిలి వచ్చి తినయ్యా. నా ఈ సంశయము తీర్చు మహనీయుడు ఎక్కడున్నాడు ఏమో మహాత్మా. నాయన, అటులైన కందిమల్లయ్య పురవాసుండగు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెంతకు చేరుము నాయన. అదేమి మహాత్మా? నా సంశయమును తీర్చు మహనీయుడు కందిమల్లయ్యపురములో కలడా? అవును, కందిమల్లయ్యపురములో కలడా? అవును నాయన. మహాత్మా, అట్లయినా ఇప్పుడే ఏగెదను. పోయిదము నాయన. మనసా కదులుము.
శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని సేవించిన మనసా కదులము. మానసాగం సారవే పోదామో రవే పోదాము ఈ రౌపాలు మనకేలా హవామోలో నాగో మాటోని కయ్యేనో రవే పోదామో అండా పిండాండా బ్రహ్మాండములందోనా నిండియున్నాటియా కండా తేజుని చూడాలవే ఎడమా కూడినాయున్నాయిడా పింగళములాచే నడినాళమున వెల్గో నాగా కన్యను చూడాలని చక్షుల నడుమానో పక్షిమ వీధేనే నిక్షేపమై వెల్గో సాక్షి భూతుని చూడాలని లోపాల వెలుపాల ప్రభు గనిలాగియో వ్యాపకమయ్యున్న ఆశా జ్యోతిని చూడాలని పరిపూర్ణాని గుణ భవాము తానయ్యో పరమాత్ముడగు వీరా బ్రహ్మము గణనే జోరాని వినిపిగా కడియాల విపూర్యాచార్య వరదోడైన వీరా బ్రహ్మము గణనే జోరాని ఈ మహానుభావుడే కాబోలు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆహా
అని వృత్తికై మేము ఆశ్రయించి ఎందెందో తిరిగినాడను ఎన్నో కష్టములు అనుభవించితి. కడకు మీ సుందర పాదాల విందంబులను అందుకొంటినే మహాత్మా. ఈ అల్పజీవిని తరింపచేయ బద్ద కంకుడవని తమరు వాగ్దత్తము చేయనిదే తమరి పాదములు విడువన తండ్రి, తమరి పాదములు విడువను. నాయనా సిద్ధ, నీ మనోవాత్సల్యం సిద్ధించుగాక. చిత్తము తండ్రి. ఎట్లా చూడారా రమ్ము వెలుగుకుందాం. అదేమి తండ్రి? ఓరి తనుజులారా, మీరీ విధి కోప దృష్టి మిల్చి మహాగ సూర్యులై రానేటికి కుమారులారా. ఏమిటండి కారణమది తెల్పవి నా కోరేదా సంసారవాది దరిచేరని మార్గ విచారము చేయ ముఖ్యాంశమైతే అదేమిటండి? అటురా వరపుత్రులార మీరలో గురుతరముగా నింతనేల కుల మర్యాదలో ఎరుగరే రేత కులంబలి కుమారులారా. ఏమిటండి? పరికెంపగ నేల వర్ణ పద్ధతులల్లా హరిపారి సంగతులు అరయోసు బహుశత పరులెల్ల కులమనే మరిగేరుతో జన పద్ధతులెల్లా అది తెలియారో అమరోలల్లా. కుమారులారా, ఏంటండి? ఈ స్థితులు వెళ్ళగొట్టకు నా చేతనైన పని కాదు. మీరలే వెళ్ళగొట్టుడు. ఒట్లే ఉండము వెళ్ళగొడదాము. అటలే కుమారులారా.
నీవెక్కడా నేనెక్కడా మీరు నన్ను చంపినను చంపవచ్చుగాక, నేను మాత్రం మీ తండ్రి గారి పాదములు విడువను మహాత్మా, నేను విడువను వీడను. మే పరోల
నీచుడా, నీ కులమేమి, స్థలమేమి, నీ ఊరి పేరేమి, తల్లిదండ్రులు ఎవరు, నీవు కక్కసపడి ఎక్కువగా తక్కువ చేత ఎక్కువ మాట్లాడమా, ఎక్కువ మాట్లాడగా చక్కగా తెలుగురా నీచ. మహాత్ములారా, నా కులము గురించి చెప్పమందురా. తెలుగు ముచ్చట ఏ కులమని నన్ని వరమడిగితే ఏమని తెలుపుదునయ్యా, నేనేమని తెలుపుదునయ్యా. అలవాగమున యాలలు వాడు స్వభావము గన్నది నా కులము, దూదేగిన కులమే నా కులము. ముట్టున బోటింది కులము, ముట్టంటున వెలిగింది కులము. ముట్టుల హరుడు, ముట్టుల శివుడు, ముట్టుల బ్రహ్మ, ముగ్గురు మూర్తుల మూలము తెలిపింది కులము, వేగిన కులమే నా కులము. ఇంటి లోపలను ఇల్లు కట్టుకుని, మింట లోపల రాట్నం పెట్టుకుని, కంటి లోపలను కదురు పెట్టుకొని, ముక్కు లోపలను ఏకు పెట్టుకొని, చెవిలో బాల చేతిక తీసుక నారాయణాయని నరము తీసుకొని, అష్టాచర్యను తడిక వేసుకొని, పంచాచర్యను పంచదించుకొని, గోవిందాయని గొడప తీసుకొని, సాదిమి తక్క తక్క సాదిమి తక్క తక్క సాదిమి తక్క తక్క సాదిమి తక్క తక్క సా తజోం తజోం తక్క తజోం తజోం తక్క తజోం తజోం తక్క గొప్ప దెబ్బ మది మీద గొప్ప దెబ్బ మది మీద పభం పభం పం పభం పభం పం. ఏకిన కులమే నా కులము, ఏకిన కులమే నా కులము. ఏకిన ఏకులు పీకిన పిండెలు లోకమంతనక పాతము చేసుక, ఏకిన కులమే నా కులము, ఏకిన కులమే నా కులము. యమున లక్ష్మి చీర కట్టుకొని, చక్కగా మిసిలి పావుడ దొడగి, ఆనందమైన వీర బ్రహ్మము సాల్వ కప్పుకొని, నిండి ఉన్నది నా కులము, దోదేసిన కులమే నా కులము. మహాత్ములారా, ఒంటరిగాదే నా కులము, గురుదంతగా తిరుగుతు నా కులము. అండపిండ బ్రహ్మాండమెల్లను నిండి ఉన్నదే నా కులము, దూదేగిన కులమే నా కులము. ఒరి నీచుడా, ఏమలేకిరేనెలో కాదురా, గాలిని లేదురా. మహానుభావులారా, ఇటులా సెలవీయా న్యాయమా, గోవిందాచార్య శ్రీరభవమోదినే నమ్మిది. నిత్తముగా మీ దివ్యాచరణ ఎట్టులైనా
ఇట్టి మాటలు కట్టి పెట్టరా విడవరా భావమందు మిమ్మో నమ్మిటి దాచాచ జీవ భావము జిమ్మి నమ్మిటి దేవతాయిక కరుణా గాంధీ సావధానము నామించి నీవు నేనా నేటి భావ భావమౌత్రోవాను మీరు చేతులా తెలవియా న్యాయమా ఓరి నిచ్చా నీకు చోట జాతి కాదురా తీరునైనా నీకు చోట జాతి కాదురా तुम्हें मोटे यारा दो बोल बोल ये मौका ने ले का धाधो मेरे छोट देना खंडर అయ్యా పోతులు రాచార్య అయ్యా గోవిందాచార్య ఏమి సిద్ధ నేను జాతి నీతి లేని వాడనా లోదయ్యా వీటి ఏదో నాకు తోపుడి పోతులోరి వీరాగురునే చేతగానే దేవి కాను కళ్ళలో తండ్రోలు మీరు గీత చేతానే కోమయ్యా రేగులాదియా న్యాయమా లోదయ్యా ఉరిగిచ్చ పురమ గోత్రములే ఏనడమని అమర పోత్వై తిరిగి తల్లిదండ్రులు మోసగించే మొదటి ఈ స్థలానికి వచ్చిన వడరా ఓరి మూర్ఖ బంధు జిందగని గోలదేసినగాని అరయముగా అంచి అందుకునగా చాలరే నత్త అమరపురము మహాత్ములారా ఏమి సిద్ధ ఎన్ని జన్మములకైనా నేను మీకు కాటి రాగలవాడనా సదయ హృదయ మీదు చరణాబ్జములే వెలగువాడా దాసునిగా మీరలు నన్ను చేసుకొనుమయ్యా
కుమారులారా, ఏమి తండ్రి? శాంతింపుడు. ఈ సిద్ధుడు కులహీనుడని మీరు నిందిస్తున్నది అవును తండ్రి. అటులైన సో ఆ వర్ణ శిక్షణ గురించి తెలిపాను. సావధానంగా నువ్వు నాయనా. కుమారులారా, ఈ కులం ఎట్లా పుట్టినదన్నా బ్రహ్మముఖమున బ్రాహ్మణోత్తములను, బాహువులందు క్షత్రియులను, ఉరువులందు వైశ్యులను, పాదములందు శూద్రులను జన్మించిరి. ఈ నామములు వృత్తి వల్ల వచ్చినా కానీ ఆనాడు బ్రహ్మ పుట్టించి పేరు పెట్టడం లేదు. అదీనుగా కుమారులారా, ఈ మానవ జన్మ కులమసే వచ్చినట్లయితే ఇదుడు ఋషిశృంగుడు మృగములకు పుట్టే ఆయన ఏ జాతి వాడు? అటువలనే లేడి గర్భమున గౌతము జన్మించే. అదీనుగాక జాంబవంతుడు నక్కవు జన్మించే. అగస్త్యుడు కలుషులో పెట్టి అట్టి వారలు ఇట్టి స్వల్పజాలు జన్మించింది. కావున ఈ సిద్ధుని ఏమీ అనరాదు. ఇది నా ఆజ్ఞ. చిత్తం తండ్రి. పోయిరమ్ము నా కుమారులారా. మహానుభావ, ఈ సిద్ధుని నీట ముంచినను పాల ముంచినను నీదే భారమయ్యా. దేవా బ్రోవరా కరుణా చూడవా, దేవా బ్రోవవా కరుణా చూడవా, కనిమలపుర నివాస వీరదేవా. మనసు తీరని నామము స్మరణ చేతురా, మనసు తీరని నామము స్మరణ చేతురా, కనిమి తీరని రూపము కనుల కాతురా. నీ పద సేవయే నామది భావము, నిరతము మిమ్ము నేను మరువనయ్యా. దేవా బ్రోవవా సాగరమున ఉద్ధరింపవా, సాగరమున ఉద్ధరింపవా, పతితా పావన మిమ్మో మరువనయ్యా. నారద వందిత నరసుర పూజిత, నారద వందిత నరసుర పూజిత, ఆహా నాయన సిద్ధ, మీ తల్లిదండ్రులుగా వస్తున్నారు. పోదం రమ్ము.